శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే విషయం ఏంటంటే, పరమశివుని దత్తపుత్రులు ఉన్నారండి. నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు పరమశివుని దత్తపుత్రులేనండి. వీరేంటంటే కనబడడానికి, చూడడానికి సింపుల్గా ఉంటారు, కానీ మేధాశక్తి సంపన్నులు. ఇలాంటి రాసులలో కనుక మీరు జన్మించినట్టయితే ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ఈ జూలై మాసంలో 6వ తారీఖు 7వ తారీఖులో నేను హైదరాబాద్ పర్యటనకు వస్తున్నాను. హైదరాబాద్ మహానగరానికి వస్తున్నాను. దాదాపుగా నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, పూనా కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, దాదాపుగా అన్ని పర్యటనలు చేసుకొని నేను ఈ యొక్క హైదరాబాద్ మహానగరానికి 6వ తారీఖు 7వ తారీఖు అంటే శనివారం రోజు, ఆదివారం రోజున నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. ఎవరైనా మీరు నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 6-7 తారీఖులలో మీరు హైదరాబాద్ మహానగరానికి తప్పకుండా విచ్చేయండి. దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు ఎవరైనా కూడా చక్కగా స్లాట్ బుక్ చేసుకోండి. మీకు ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపే నన్ను వచ్చి కలవాలి. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఆ టైం పూర్తి కాగానే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చండి. మీరు హైదరాబాద్ నగర వాసులు అయితే, దూరం నుండి వచ్చేటువంటి వాళ్ళకి మళ్ళీ వేరే టైమింగ్స్ అనేది ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీరు నన్ను డైరెక్ట్గా కలవాలనుకుంటున్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరమశివుని దత్తపుత్రులు మరి ఎవరండి? తులారాశిలో జన్మించిన వారు కానీ, వృషభ రాశిలో జన్మించిన వారు కానీ, సింహరాశిలో జన్మించినటువంటి వారు కానీ, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారే పరమశివుని దత్తపుత్రులు అండి. ఈ రాశులలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ అదృష్టవంతులేనండి. ఇక వీరికి దేనికి తిరుగుండదు, లోటు ఉండదు. కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు ఏంటంటే 180 డిగ్రీస్ కంటే కనుక వాళ్ళ పేరు బలాన్ని తగ్గి ఉంటే మాత్రం, అంటే 180 డిగ్రీస్ కంటే తక్కువగా కనుక ఉన్నట్టయితే వారు చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మినిమం 270 డిగ్రీస్లో వాళ్ళ పేరు బలాన్ని పెంచాలి తప్పకుండా. అలా పెంచితేనే వారికి అదృష్టం అనేది కూడా కలిసి వస్తుందండి. మీరు ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వారు ఈ సంవత్సరం, ఈ శ్రావణ మాసం నుండి మీరు వ్యాపారాలు చేసి మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కు స్టార్ట్ కావచ్చండి, వెళ్ళవచ్చు. ఇదే మొదలు, ఇది ఆరంభం మాత్రమేనండి. అదృష్టం అనేది మీ యొక్క తలుపు తడుతుందండి. లక్ష్మీదేవి అమ్మవారు మీ తలుపు తడుతుంది తప్పకుండా. నిజంగా ఇలాంటి రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి, అది న్యూమరాలజీలో తప్పకుండా మీకు లభిస్తుందండి. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించి ఈ 2024 సంవత్సరంలో విజయకేతనం ఎగరవిస్తారండి. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ 4 రాశులలో మీ రాశి అయితే ఈజీగా మీరు ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. మీకు దానిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి. మీరు ఎక్కువగా బాధపడడం అవసరమే లేదు. ఇన్ని సంవత్సరాల నుండి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నామండి, చదువుకున్నామండి. ఉద్యోగం కోసం చూస్తే అసలు మాకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో మీరు వెళ్ళినా కూడా ఫైనల్ రౌండ్లో మేము మిస్ అయిపోతున్నామండి. ఎలా మరి దీని నుండి బయటపడడానికి మాకు ఏదైనా అవకాశం ఎలా అనేది కూడా అనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా నేను మీకు మంచి శుభ ఫలితాలను తప్పకుండా అందజేస్తానండి. ఆర్థికంగా నిలదొక్కునే విధంగా నేను చేస్తాను, మంచి పొజిషన్కి వచ్చే విధంగా నేను చేస్తాను. దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ విషయంలో మీరు వెనకడుగు వేయకండి. అసలే ఉద్యోగ విషయంలో కానీ, తర్వాత వ్యాపారాల అనుకూలత, అంటే వ్యాపారాలు చేస్తుంటే ఎప్పుడు కూడా వ్యాపారం నష్టం నష్టం నష్టం.
మొన్న ఒక అతను నాకు ఇక్కడ నుండో నెల్లూరు నుండి ఒక అతను ఫోన్ చేసి, గురుగారు మేము ఎక్కువగా రొయ్యల చెరువులు ఆక్వా ఫీల్డ్లో ఉన్నాం, ఆక్వా కల్చర్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా డబ్బు నష్టపోతూనే ఉన్నాం. అసలు దీనికి పరిష్కారం ఉందా? మేము 4 పైసలు సంపాదించగలుగుతామా? కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. ఇప్పటికే సుమారుగా 2.5 కోట్లు నష్టపోయామని చెప్పేసి నాతో ఫోన్ చేసి మాట్లాడారండి. మీరేం టెన్షన్ పడొద్దండి. మీరేం టెన్షన్ పడదు. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది నెక్స్ట్ టైంకు తెలుస్తుంది మీకు. నెక్స్ట్ పంట వేసినప్పుడు తెలుస్తుంది. కానీ మనం దురదృష్టమైనటువంటి నెంబర్లలో వ్యాపారాలు స్టార్ట్ చేస్తాం. దురదృష్టంగా మన పేరు సంఖ్యాబలాన్ని దురదృష్టంగా ఉంచుకుంటాం. మన వ్యాపార సంస్థలకు కూడా దురదృష్టమైనటువంటి పేర్లు పెడుతూ ఉంటాం. మనకు కలిసి రాని వ్యాపారాలు చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందండి? నష్టం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందండి? నష్టమే. టోటల్గా పూర్తిగా మీకు నష్టమే జరుగుతుంది. దానిలో లాభం అనేది ఉండదు. అందుకే మనం ఏ వ్యాపారం చేస్తే బాగుపడతాం, ఎలాంటి వ్యాపారాలలో మనకు అభివృద్ధి వస్తుంది, మనం జీవించడానికి మన పేరును ఎలా ఎన్ని డిగ్రీస్లో మనం మార్పు చేసుకోవాలి, తదితర విషయాలన్నీ కూడా మనం చక్కగా చూసుకోవాల్సిందేనండి. అలా చూసుకోగలిగితేనే మనకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుందండి. అంతేగాని మనకు నచ్చినట్టుగా మనం వెళ్తే కుదరదండి. కొన్ని మనం సంస్థలలో చూస్తాం, అనుభవంతో వ్యాపారాలు పెడతారు, అన్నీ తెలుసుకుంటారు, అన్నీ అనుభవశీలులు, కానీ వ్యాపారాల్లో నష్టాలు జరుగుతుంటాయి. ఎవరు చెప్పలేరండి, వ్యాపారం నష్టం జరుగుతూనే ఉంటుంది. అందుకే మనకు అనుభవం ఉన్నా కూడా మనకు కలిసి వచ్చే వ్యాపారాలు చేయాలి, అందులో అనుభవాన్ని సంపాదించండి. నేను ఒక అబ్బాయికి చెప్పాను, అయ్యా నీకు మెడికల్కు సంబంధించింది బాగా కలిసి వస్తుంది, నువ్వు మెడికల్ షాప్లో పని చేసుకో, మెడికల్ షాప్ పెట్టుకో, డిస్ట్రిబ్యూటర్ అవుతావు, మంచి పొజిషన్కి వస్తావు, ఈ విధంగా నీకు మెడికల్ ఫీల్డ్లో బాగా కలిసి వస్తుంది అంటే అతను ఆ ఫీల్డ్ వదిలిపెట్టి వేరే రంగానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక 20-30 లక్షల రూపాయలు దండగ పెట్టుకొని వచ్చాడు. మొత్తం లాస్ ఏర్పడింది. అదే 20-30 లక్షలు నేను చెప్పిన ఫీల్డ్లో పెడితే ఇప్పటి వరకు ₹1 కోటి సంపాదించేవాడు. పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి. ఇంకేమున్నది? చేతులు పైకి ఎత్తేసాడు. గురుగారు నేను ఇప్పటివరకు ఉన్న స్థలాలను అమ్ముకొని వ్యాపారాలు పెట్టాను, ఇప్పుడు నా పరిస్థితి గందరగోళంగా ఉంది, మీరే నన్ను రక్షించండి అని. ఎందుకండి? చెప్తే వినకపోతే చెడంగా చూడాలి. ఇది మాత్రం శాస్త్రం. నేను చెప్పాను కదయ్యా మరి నీకు ఎందుకు ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేసేవాడిని. బుద్ధి తక్కువైందండి, నా మీద శని గ్రహం కూర్చుందండి, నాకు శని ప్రభావం ఉందండి, నాకు పట్టుకుంది అని చెప్పారు. ఏదైనా కూడా ఎంత శని గ్రహం పట్టుకున్నా ఏదున్నా కూడా నన్ను నమ్ముకొని నా దగ్గరికి రండి, నేను తప్పకుండా మీకు ఉపాధి చూపెడతాను, మంచి భవిష్యత్తును చూపెడతాను. గుర్తుపెట్టుకోండి. తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు పరమశివుని దత్తపుత్రులు అండి. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.